ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. రైట్. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు అతనికి నవీన్కి లాగిన్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత అతను ఎలా అప్లోడ్ చేసి ఉంటాడు సర్టిఫికెట్లు ఇవన్నీ, లేదా అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పొరపాటు అయిందని నాలుగు కలుసుకొని బ్లాక్ చేశారా? ఇదొక ప్రశ్న. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఒకటే, అది 16,000 మందిలో అందరి మీద అనుమానాలు లేవండి. కనీసం 15,900 మంది మీద అయితే అనుమానాలు లేవు. ఓకే, ఎవరు వాళ్ళ శాంక్టిటీని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఈ ఆదివారం ధర్నాలు, శుక్రవారం సభలు కాకుండా వాళ్ళు శాంక్టిటీని క్వశ్చన్ చేయనప్పుడు ఎందుకు వచ్చి భుజాలు తడుముకోవటం? ఎవరు చెబితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరు చెబితే వాళ్ళు ఆత్మగౌరవ ర్యాలీలు చేస్తున్నారు. ఒకటి. రెండోది, పివి సింధు గారి విషయంలో కూడా కృష్ణాంజనేయులు గారు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఒక విశేషమైన విచక్షణ ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడినరీ డిస్క్రిషన్ తోటి వాళ్ళ స్పోర్ట్స్ రంగానికి వారు అందించిన కంట్రిబ్యూషన్ దృష్ట్యా వాళ్ళని నియమించుకుంటారు. అలాగని వాళ్ళు వచ్చి డిప్యూటీ కలెక్టరు ఎంఆర్ఓ ఉద్యోగాలు చేశారు కదా, వాళ్ళకి ఇచ్చే పొజిషన్ బట్టి. దీనికి మీరు బట్టతలకి మోకాలకి ఎట్ట ముడేస్తారు? రెండోది, మీరు సవరించిన జీవో ఎందుకు మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది? అది తర్వాత వచ్చే వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. ఏం వీళ్ళకి కాదా? వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఇంకో దేవుళ్ళకి మాదిరి ఇంకో 2 చేతులు, శంఖం, చక్రం, కిరీటం ఏమైనా ఉంటాయి వీళ్ళకి అని జనం అడుగుతున్నారండి. దానికి క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వండి, వైసీపీకి ఇవ్వక్కర్లా. మీరు మళ్ళీ వైసీపీ మాట తీసుకురామాకండి. వాళ్ళని ఆల్రెడీ జనం విసర్జించారు. ఓకే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. జనానికి చెప్పడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? జనానికి చెప్పడానికే కదా సార్. అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రకరకాలుగా డిబేట్ లో మెరిట్ లిస్ట్ పెట్టండి సార్. ఇవన్నీ ఎందుకు? ఇంతవరకు పొట్ట రామారావు గారు డిఎస్సీ గురించి ఒక మాట మాట్లాడారు. సమాధానం చెప్తున్నాం సార్, అయినా మేము సమాధానం చెప్తున్నాం సార్. ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ఒక మాట అన్నారు సార్, మీరు పివి సింధుకి ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వచ్చా అని. సార్ అంటే మిగతా వాళ్ళు స్పోర్ట్స్ లో నిష్ణాతులు కాదా? అంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చే వాళ్ళంతా సైన్స్ మ్యాథ్స్ చెప్తారా? పీఈటీలు లేరా? పీఈటీలు అంటే ఏంటి సార్? డ్రిల్ మాస్టర్లు, రకరకాల ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్లు అయితే వాళ్ళకి స్పోర్ట్స్ అవసరం లేదా? మీకు తెలుసా? ఈ స్పోర్ట్స్ కోటాలో అంతా మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి ఇచ్చారని మీకు తెలుసా? కాదు, అచ్చంగా ఇప్పుడు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో ఒక నిమిషం, జనాలు కూడా అలాంటి సందేహాలు ఉన్నాయి. ఎక్కువ మంది ఫిలప్ చేస్తే అది పీఈటీలకి వెళ్తాయి సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళు స్పోర్ట్స్ లో చదువుకుంటూ ఉంటారు సార్. స్పోర్ట్స్ గురించే వాళ్ళ జీవితం అంతా స్పోర్ట్సే. ఒక్క నిమిషం అండి, నేను కూడా మీతోనే ఏకీభవిస్తున్నాను. కృష్ణాంజనేయులు గారు ఏదో పొరపాటున అనుంటారు అని అనుకుంటున్నాను. ఏమండి, నేను ఒక ప్రశ్న, నేను పొరపాటున అన్నాను అని అంటే ఆయనకున్న అనుమానం దృష్ట్యా నేను ఆ మాట అన్నానండి, నేను అంటలేదు. కృష్ణాంజనేయ గారిని గౌరవిస్తా, ఆయన తెలియకున్నాడు, నేనేమో ఆయన కాదనట్లేదండి. మాట్లాడు. పీఈటీలుగా మాత్రమే నియమించారా, మ్యాథ్స్ సైన్స్ టీచర్లుగా నియమించలేదు అంటే అధికారికంగా ప్రకటించండి. చెప్పండి నాకు సార్. వాసుదేవన్ గారు, వెరీ స్ట్రేట్ క్వశ్చన్ టు కృష్ణాంజనేయ గారు, మీ దగ్గర డేటా ఉందా? 379 మంది కృష్ణాంజనేయులు ప్రభుత్వంలో లేడు. కృష్ణాంజనేయులు ప్రభుత్వంలో లేడండి. మీ దగ్గర ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ లో బయట పెట్టడానికి మీరు సిద్ధంగా లేరు. ఈ రోజు సైన్స్ టీచర్లుగా నియమించారు, మ్యాథ్స్ టీచర్లుగా నియమించారు, తెలుగు పండితులుగా నియమించారు. సెలక్షన్ లిస్ట్ బయట పెట్టాం, ఇంకేం బయట పెట్టాలి సార్? అభ్యర్థులు కాదు కాబట్టి మీకు వచ్చినది అది. ప్రతి ఒక్క సెల్ ఫోన్ కు లింక్ వెళ్ళింది, ప్రతి ఒక్క సెల్ ఫోన్ కు మెసేజ్ వెళ్ళింది, వాళ్ళ మార్క్స్ తో సహా, వాళ్ళ మెరిట్ లిస్ట్ తో సహా, సెలక్షన్ లిస్ట్ తో సహా, 1:1 కాలేజ్ సహా అన్ని వాళ్ళ సెల్ ఫోన్ కి వెళ్ళాయి. మీరు అభ్యర్థులు కాదు కాబట్టి మీకు వచ్చినవి అంతే. మరి అందరికి సార్ ఈ రోజు సాంకేతిక విప్లవం మనకు తోడైంది. అద్భుతమైన రీతిలో మనం ఆన్లైన్ ఉపయోగిస్తున్నాం, మా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో పెట్టండి, డిఓ ఆఫీసులో పెట్టండి. ఎప్పుడు చూసారు ఇది? కనకాంబ, నాగయ్య కాదు నాటి మాటలు మాడగాకండి సార్. ఇది ఆధునిక యుగం, కంప్యూటర్ యుగం. ఇది కంప్యూటర్ యుగంలో ఏం చేయాలి అదే. ఇది ఆధునిక యుగం, సాంకేతిక విప్లవం అని విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా. రెండో మాట, ఒక్క నిమిషం వినండి. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి సార్, ఆయన అడిగేది అది. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, అయిపోయింది కదా. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మెరిట్ లిస్టులు ఆన్లైన్ లో ఉన్నాయి.
కొన్ని నెలల పాటు మెరిట్ లిస్ట్ ఆన్లైన్ లో ఉన్నాయి. అభ్యర్థులు లేని బాధ వీళ్ళకెందుకు సార్? నాకు అర్థం కాదు. అభ్యర్థులు చూసుకున్నారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ మెరిట్ లో ఎక్కడ ఉన్నారు, ఏ ర్యాంకులు వచ్చాయి అక్కడ చూసుకున్న దుర్గయ్యే కదా ఆయన మెడల్స్ అని మెడలో వేసుకుని వచ్చి డిస్ప్లే చేసి చెప్పింది. సార్ ఆయన అప్లోడ్ చేయకపోతే ఏం చేస్తాం సార్? అజయ్ జైన్ గారితో ఒకసారి మాట్లాడండి, ఎందుకంటే మీకన్నా నాకన్నా అజయ్ జైన్ గారికి డెఫినెట్ గా ఎక్కువ తెలుసు కదా. సార్ మీ సౌకర్యం కోసం, మీ వెసులుబాటు కోసం అజయ్ జైన్ గారి నేనైనా నేర్చుకుంటా, చూపించండి. ఆయన అడగండి, నేర్చుకోకల ఆయన అడిగితే చెప్తారు. లెటర్ సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చొని ఆయన ఏమన్నారు అంటే నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. మెడల్ వచ్చిన యా మెడల్ అయితే మెడల్ అయితే ఆయన గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయకుండా వేరే మెడల్ అప్లోడ్ చేసే కదా నేను చెప్పా. ఇంకా తప్పెక్కడ ఉంది? జస్ట్ పార్టిసిపేషన్ కి ఉద్యోగం ఇస్తే ఏదో ఒక మెడల్ అప్లై చేసినాడు, ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అది కదా ఆయన అడుగుతున్నది. సార్ ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నా సార్, ఒక్క నిమిషం. ఏ డిస్ట్రిక్ట్ లో అక్కడున్న పరిస్థితులు బట్టి, అక్కడున్న రోస్టర్ పాయింట్ బట్టి సార్ ఆ కోటాలో వాళ్ళకు అవకాశం ఉందా లేదా అన్ని చూసుకోవాలండి. ఒక డిస్ట్రిక్ట్ కి ఇంకొక డిస్ట్రిక్ట్ కి తేడా ఉంటది. ఇవేమి జనరిక్ రూల్స్ కాదు అన్ని డిస్ట్రిక్ట్లకి. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండి. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ జరిగే సెలక్షన్ కమిటీ. ఇది మీరు రాష్ట్రం అంతా నెక్స్ట్ టైం డిబేట్ కి వచ్చేప్పుడు చిత్తూరు జిల్లాలో స్పోర్ట్స్ కేటా కింద ఒకటి ఉంటే ఒక జాబ్, అదే కోటా ఇంకొక జిల్లాలో లేకపోవచ్చు. రైట్, ఓకే అండి. కృష్ణాంజనేయులు గారు నెక్స్ట్ టైం డిబేట్ వచ్చేప్పుడు విజయశేఖర రెడ్డి గారు చేసిన సూచన మేరకు ఏ జిల్లాలో ఏ ప్రమాణాలు ఉంటాయో తెలుసుకొని రండి సార్, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయశేఖర రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ బొట్ల రామారావు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది మొత్తానికి అంటే డిఎస్సి మీద, బాడీ షేమింగ్ మీద మొదటి రోజు ఈ వర్షాకాల సమావేశాల్లో రగడ జరిగింది. ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి బ్యాలెన్స్డ్ పాలిటీషియన్, సీజన్డ్ పాలిటీషియన్ ఆ బ్యాలెన్స్ కోల్పోయేలాగా ఆయన్ని ఒక ట్రాప్లోకి టీడీపీ లాగింది అనేది ఒక అబ్జర్వేషన్. ఆ ట్రాప్లో ఎల్లీస్ట్ శాసనమండలిలో మీకు బలం ఉంది, అక్కడైనా మీరు సబ్జెక్ట్ మాట్లాడి ఈ బాడీ షేమింగ్లో అయినా పక్కన పెట్టి సబ్జెక్ట్ మాట్లాడితే జనం చూస్తారు. అండ్ రెండో సీరియస్ సజెషన్ ఏంటంటే, ఇంకా 2 రోజులు 3 రోజులు సమావేశాలు ఉన్నాయి, మీ ప్రతిష్టలన్నీ ఆపేసి పక్కన పెట్టేసి ఈ ఈగోలన్నీ ఆపేసి జనం కోసం సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనం మిమ్మల్ని మెచ్చుకుంటారు. వాళ్ళు మెచ్చుకోవాలా వద్దా అనేది మరి మీ విజ్డమ్కి సంబంధించిన వ్యవహారం. మీరు విజ్డమ్తో వ్యవహరించి మీరు రాకపోయినా కనీసం ఆ 10 మందిని మిగిలిన వాళ్ళని పంపిస్తే వాళ్ళు సంతోషపడతారు. అందులో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకసారి నా సరదా ఉంటుంది వాళ్ళకి అసెంబ్లీ చూద్దామని. ఆ సరదా అన్న తీరుతుంది, ప్రశ్నలు అడిగినా అడగకపోయినా.